హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోవింద్ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 3వ తారీఖు. ఈరోజు అయితే మా తోటలో ఫ్లవర్ అయితే ఇడిగాయి. నిన్న కూడా ఇడిగాయి, అంటే 2వ తారీఖు కూడా ఇడిగాయి. ఇంకా రేపు కూడా అక్కడక్కడ ఇడిగేటివి అయితే ఉన్నాయి. ఇది మా నర్సరీ. తెలంగాణ సైడ్ సిద్దిపేటకు ఈ మొక్కలు అయితే పంపిస్తున్నాము. ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి. వాళ్ళు ఎటువంటి మొక్క ఎంచుకున్నారో ఈ వీడియోలో చూడండి. ఎంతగా మంచి మొక్క ఎంచుకున్నారో, ఎటువంటి తోటలో ఎంచుకున్నారో ఈ వీడియోలో అయితే చూడండి. ఇది 2-3 రోజుల్లో కాయ అయితే కొయ్యచ్చు. ఇది మన తోటలో ఆ కాయలు ఉన్నాయి, ఇలా ఫ్లవర్ ఇడిగినట్టు ఉన్నాయి, ఇలాంటి మొగ్గలు ఉన్నాయి, మళ్ళీ కాయలు ఇటువంటివి కూడా ఉన్నాయి. అంటే 2వ అదును. ఇంచుమించు 10 రోజులకి కటింగే వస్తుంది, 15 రోజులకు కూడా కాదు. కాయ సైజు ఎంత వచ్చిందో చూడండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ రైతులు కూడా వీడియో చూస్తుంటారు కాబట్టి, మీ తోటలో ఏ తారీఖు ఫ్లవర్స్ అయితే ఎడిగాయి, ఏ ఊరు, మీ డ్రాగన్ ఫ్రూట్ రకం ఏ రకము అని కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే అందరివి ఒకటేసారి పూస్తున్నాయా, రకాన్ని బట్టి పూస్తున్నాయా, ఏరియా బట్టి పూస్తున్నాయా అని ఒక అవగాహన అయితే వస్తుంది. అందరూ కామెంట్ అయితే చేయండి ప్లీజ్. ఇప్పుడు ఈ చెట్లోనే ఇలాంటి కాయలు కటింగ్ అయ్యేటి ఉన్నాయి. ఇది 18వ తారీఖు పూసిన ఫ్లవర్స్ కాయ. ఇది ఈరోజు ఇది ఫ్లవర్స్ బ్లూమింగ్ అయింది. ఇలా మొగ్గలు మళ్ళా కూడా ఉన్నాయి. మళ్ళీ ఇది కూడా కనపడుతుందా, ఇది కూడా కొత్త మొగ్గ. 10 రోజులకు కటింగ్ అంటే ఇలాగే ఉంటుంది. ఒకటే ఫోల్స్లోనే చూపిస్తున్నా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. మా తోటలో అయితే తేనెటీగలు అస్సలు లేవు, ఎందుకో మళ్ళీ ఏమో. అయినా కానీ ఫ్రూట్ సైజు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా పచ్చికాయ ఇది ఎంత సైజు వచ్చిందో చూడండి. ఒకటే పోల్స్లోనే ఎన్ని రకాలు ఉన్నాయి. బ్లూమింగ్ అండ్ ఫ్లవర్, పచ్చికాయ అంటే 2-3 రోజుల కటింగ్ అయ్యేది ఉన్నది. మళ్ళీ 18వ తారీఖు ఇడిగిన కాయలు ఉన్నాయి. ఇలాంటి మొగ్గలు కూడా ఉన్నాయి. ఇలాంటి కాపులు కాస్తే ఎందుకు రావండి దిగుబడులు. మెయిన్ మంచి రకాలైతే ఎంచుకోండి. మావి కాయలు కాయలేదంటే ఎవరు ఏం చేయలేరు. మూడో రోజు కూడా చాలా బాగా పూలు ఇడిగాయి. ఈరోజు 4వ తేదీ. చూడండి ఎంత ఫ్లవర్స్ ఉన్నాయి. దిగుబడి అయితే ఎక్సలెంట్గా వస్తుంది ఈసారి. మే 18వ తారీఖు ఫ్లవర్స్ ఇడిగిన రోజు వర్షం వచ్చింది అన్నాం కదా, ఆ రోజు దారాలు కట్టాను. ఆ రోజులో దారాలు కట్టిన దానిలో 10 వరకు కట్టాను. ఇది కూడా డ్రాప్ అయింది. ఇక్కడున్న కాయ కూడా డ్రాప్ అయిపోయింది.
ఇక్కడ కూడా డ్రాప్ అయిపోయింది. కాయ అయితే ఇక్కడైతే ఉన్నది. ఇంచుమించు 10 కాయలకు 5 కాయలు పోయినాయి. ఈ కాయ ఉన్నది, ఈ కాయ కూడా ఉన్నది, కానీ క్వాలిటీ అయితే ఈ కాయ అయితే లేదు. మొత్తానికి వర్షం బ్లూమింగ్ అయిన రోజు వర్షం వస్తే మటుకు చాలా డ్యామేజ్గానే అవుతుంది. లైట్గా వస్తే ఏం కాదు. ఈ కాయ రేపుకైతే లైట్ పట్టి వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.